దగ్గర ఉంది. దాన్ని మూత తీయరాదు వాడికి. ఆ మూత తీయాలంటే కూడా నేనే తీయాలి అన్నాడు పరమాత్మ. మోహిని వేషం వేసుకున్నాడు, రాక్షసులను భ్రమింపజేశాడు, దేవతలందరినీ భ్రమింపజేశాడు, అమృతం మీద దృష్టి తీసిపారేశాడు, తన మీద దృష్టి నిలిచేటట్టు చేశాడు పరమాత్మ. అనిలహ గాలి, ధరణీధర భూభారాన్ని తగ్గించాలనుకుంటే ఎలా చేయాలి అంటే ఏమాత్రం ఎవరికి ఏది తెలియకుండా చేస్తూ ఉంటాడు భగవంతుడు. సుప్రసాద, ఎవరికి ఏది అన్నో ఆయనకి తెలుసు. అమృతాన్ని ఓపెన్ చేశాడు. కానీ ఈ మోహిని ఎవరికైనా పరిచయమా? ఎవరికి పరిచయం లేదు. కానీ ఆమె రూపాన్ని చూస్తే పిచ్చిలేసిపోయింది దేవతలకు రాక్షసులకు. పిలిచిందట, దుర్ముఖ అని పిలిచిందట. అమ్మ నా పేరు నీకు తెలుసా? నీ కథ అంతా నాకు తెలుసుదా? ఇట్లా ఏదో ఒకసారి నీ చెవు పట్టు అన్నది. చెవు పట్టంగానే ఏం మాట్లాడింది ఆ మోహిని అంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నిజమా అన్నట్ల. ఎవరితో నాలకు ఇట్ట ఎంతమందికి చెప్పిందని అంటే 60 కోట్ల మంది రాక్షసులు చెప్పింది. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దూరం పో అంటే నువ్వు దూరం పో అని వాళ్ళందరూ దూరం దూరం అయిపోయినారు. ఆఖరి వరకు సముద్రంలో స్నానం చేసి వచ్చిండ్రు. ఈమె చెప్పిందట, రాక్షసులతో ఏదైనా కూడా అనిపించుకొని చేస్తాడు భగవంతుడు మనతోని. ఇటు దేవతలు కూర్చున్నారు, అటు రాక్షసులు కూర్చున్నారు. రాక్షసులను అడిగిందట, మొదలు ఎవరికి అమృతం పంచాలి అంటే మనం ఏమంటామండి, మాకు. అయితే నేను ఒక నిర్ణయం చేసుకున్నా, తెలివి గలవాళ్ళు గొప్పవాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళు గొప్పవాళ్ళ? చెప్పండి రాక్షసులు. తెలివి గలవాళ్ళు గొప్పవాళ్ళండి కదా. మరి మీ ఇద్దరితో ఎవరికి తెలివి ఉన్నదో నాకు ఎట్ట తెలవాలి? అందుకోసం మనిషికి ఒక లడ్డు ఇస్తా. ఇచ్చింది. ఈ లడ్డు తినాలి. లడ్డు తినిట్లా తెలివి ఏముంటుంది పెద్ద? అందరూ తినవచ్చు. కాదు కాదు, నేను చెప్పినట్టు తినాలి మీరు. మీ ఇష్టం ఉన్నట్టు కాదు. లడ్డు పట్టుకోండి. అయ్యా పట్టుకున్నాం. చెయ్యి దూరం జాపండి. అయ్యా జాపినాం. ఇప్పుడు తినండి. చెయ్యి దగ్గరికి రావద్దు, మూతి అక్కడికి పోదు. మరి లడ్డు తినేడు ఎట్టరా? తెలివి తక్కువ. నీకు తెలివి తక్కువ అంటే నీకు వీళ్ళకే లొల్లి పుట్టింది. దేవతలు ఆలోచించారు. చెయ్యి జాపండి, లడ్డు తినండి అన్నది. కానీ మిత్రమా, లడ్డు తినమన్నది కానీ ఎవరి లడ్డు వాళ్ళని తినమనలేదు కదా. అబ్బో, ఇది ఇక్కడ పెద్ద. ఎవరి లడ్డు వాళ్ళని తినమంటే కష్టం. అందుకోసం లడ్డు తినమన్నది తప్ప ఇంకేం. చెయ్యి జాపి, ఈ లడ్డు నువ్వు, నీ లడ్డు నేను. తింటే ఏమైపోయింది? లడ్డూలు అయిపోయినాయి. తెలివి ఉన్నట్టు ఒప్పుకుంది. అమృతం పోసింది అమ్మగారు. పోస్తూ పోస్తూ పోతే గంత 33 కోట్ల మంది దేవతల లైన్ అంటే ఎంత పెద్దగా ఉంటుంది అది. అక్కడికి పోయేవరకల్లా గింతంత కనబడుతుంది ఆ మోహిని. అయిపోయింది. అక్కడి నుంచి ఆఖరి వాడికి పెట్టేసింది. అందులో ఎవడో రాహు అనేవాడు వస్తే వాడిని ఖండించాడు స్వామి. వాడు రాక్షసుడు దేవతలలో కలిసాడు. కలిస్తే దేవతలు అన్నాడు, వీడు రాక్షస వాసన వస్తుంది వీడి దగ్గర అంటే అమృతం పోసిండు, తలకాయ తీసిండు. అడిగాట స్వామి, పోయకముందు తీసినా బాగుండేది. అమృతం పోస్తేవి, తలకాయ తీస్తుంది. ప్రాణం పోయేటట్లేదు, తల అతికేటట్లేదు. నా గతి ఏమిటంటే, నాయనా ఏది చేసినా క్షేమం కోసం, లోకక్షేమం కోసం చేస్తాను కనుక 7 గ్రహాలతోని పరిపాలిస్తున్న ఈ లోకం మీరిద్దరు గడవడంతో 9 గ్రహాలై నవగ్రహాలైనారు. వాళ్ళే రాహు, విశ్వభుకు, విశ్వధృకు. విశ్వమంతా కూడా 2 అర్థాలు చెప్పుకోవచ్చు. విశ్వాన్నంతా ఆయన చూస్తూ ఉంటాడట. ఎక్కడ కూడా ఇసుక రేణువును కూడా మరిచిపోకుండా చూస్తూ ఉంటాడు. ఇంకో అర్థం ఏంటంటే, విశ్వం ఎప్పుడు ఈయననే చూస్తూ ఉంటుందట. మరి ఆయన చూడకపోతే మనం బతకం, ఆయన చూడకపోయినా బ్రతకం. అందుకే ఆయనే చూడాలి, ఆయనను మనము విశ్వభుకు. అవసరమైతే విశ్వాన్ని కూడా భక్షించగలిగినవాడు సుమా. రక్షించగలిగినవాడు ఆయనని. భక్షించాలంటే ఎంతసేపు కనుక
విశ్వరూపంలో ఏం చూపించాడు పరమాత్మ? నోట్లోకి వెళ్ళిపోతున్నారు. భీష్మాచార్య, అశ్వత్థామ, కృపాచార్య, ఇంకెవడో కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు కదా. నీ నోట్లోకి ఎప్పుడు పోతున్నారు అందరూ? ఎప్పుడో పోయినరా. కేవలంగా నువ్వు చంపాలనే ఉద్దేశంగా నీ ముందర ఆ ప్రతిరూపాలను నిలబెట్టిన గంతే. వీళ్ళని ఎన్నడో నేను చంపేసిన, అయిపోయింది వీళ్ళ కథ అన్నట. విశ్వసుకు విభుహు. ఎన్ని చేసినా కూడా అతడే మనకు విభుడు సుమా. సత్కృత సాధు జఖ్ను. అద్భుతమైనటువంటి నామం. భగవంతుడు పూజ్యుల చేత కూడా పూజింపబడేవాడు. జిఆర్ స్వామి వారు లాంటి వారు వస్తే ఏం చేస్తామండి మనం? స్వామి మా ఇంటికి పాదపూజకు రండి. ఎవరి పాదపూజ? వారి పాదపూజ. పాదపూజ చేయించుకునే వాని చేత కూడా పూజ చేయించుకుంటాడు భగవంతుడు. పాదాలు అందరికీ ఉన్నాయి కానీ పాదపూజలు అందరికీ ఉన్నాయా? పాదాలు లేనివాళ్ళు లేరు, దాదాపు అందరికీ ఉన్నాయి. కానీ అన్ని పాదాలకు పూజ చేస్తామా అంటే ఎవరో తపశ్శక్తి సంపన్నుడైన మహనీయుల యొక్క పాదాలకు చేస్తూ ఉంటాను. సత్కృతా, పూజ్యులచే పూజింపబడేటువంటి వాడు పరమాత్మ. సాధు, ధర్మవర్తన గలవాడైన వాడు పరమాత్మ. తాను ధర్మంగా చెప్తాడా అంటే చెప్పడు కాదు, చేసి తర్వాత చెప్తాడు. ఏం చెప్పాలనుకున్నాడు భగవంతుడు? ద్వాపరయుగంలో భగవద్గీతా శాస్త్రాన్ని చెప్పాలి అనుకున్నాడు. ఎవరికి? నిమిత్తం అర్జునుడు. పాలు పిండేటప్పుడు లేగను వదిలిపెడతాం, ఎంతదాకా? చెప్పేదాకా. అటు వెనక ఏం చేస్తాం? చెంపు తీసుకుపోయి మనమే పిండుకుంటాం. లోకానికి గీతా సారాన్ని అందించాలనుకున్నాడు, నిమిత్తంగా అర్జునుడిని పెట్టుకున్నాడు. కానీ నేను చెప్తే, చెయ్యకుండా చెప్తే ఎంత తప్పు. ఆచరణ లేని ఉపన్యాసం అంటారు. ఆచరణ లేని ఉపన్యాసం. ఆచరణ లేని మాట చెప్తే ఎవడన్నా నమ్ముతాడండి? వింటాడా? అందుకోసమే మనకేమంటారు అంటే, కాసైన లేక ఓ మహానుభావుడు పద్యం చెప్పాడు. కాసైన లేక శుష్క ప్రియంబులతోడ సంతోషముందడ ఆచార్యుడైన. గురువుగారికి రాంగదండం, పోంగదండం, మధ్యన పెద్దదండం, సాష్టాంగదండం, కాళ్ళు పట్టి పిసిగితే ఆయనకు మళ్ళా నొప్పులు పుట్టేంత మొక్కుడు. మరి ఎక్కడి నుంచి అంటే ఆయన పట్టి పిండితే ఏమైపోతున్నది పరిస్థితి అంటే, మనకు పుణ్యం మనకు, నొప్పులు ఆయనకు. కాసైన లేక శుష్క ప్రియంబులతోడ సంతోషముందడ ఆచార్యుడైన. గురువైనా కూడా ఓ రూపాయో పండో చేతిలో పెట్టి దండం పెట్టు. కానీ ఏమి ఇయ్యగాని రాంగదండం, పొంగదండం, ఆఖరి వరకల్లా సప్తాహం విన్న తర్వాత రోజుకు 250 దండాలు పెడితే 714, 730, 1850 దండాలు పెడితే అయ్యగారు ఇంటికి పోయేటప్పుడు నడిచిపోలేదట ఇక అన్నట్టుగా. 1 రూపాయి ఇవ్వకుండా దండం పెడితే, అంటే ఇమ్మని కాదు, పెడితే ఏమవుతుంది? కాసైన లేక శుష్క ప్రియంబులతోడ సంతోషమొందడు ఆచార్యుడైన. హెచ్చుగా దయ ఉంచి ఏమి పెట్టకయున్న భయభక్తులుంచరు భార్యలైన. చీర అనడు, పూలు అనడు, తిండి అనడు, ఏమి అనడు. వచ్చినప్పుడల్లా చెంపలన్నీ విండుతుంటాడు. ఏం లాభం అట అట్లా. ఏమి పెట్టకయున్న భయభక్తులుంచరు భార్యలైన. విద్య బుద్ధులు నేర్పి విత్తముంచకయున్న. పిల్లవాడికి చదువు నేర్పినాం, అన్నీ నేర్పినాం, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. వాడు ఏమంటాడు? మమతయుంచడు సత్కుమారుడైన. త్యాగ నిరతియులేక తత్వంబు బోధించ తలకెక్కదికి జగతినైన. అంత తత్వం చెప్పిన. జగత్తు వట్టిదే, మీరు వట్టిదే, నేను వట్టిదే, వాళ్ళు వట్టిదే. మరి ఏం గట్టిది అంటే భగవంతుడు గట్టి. అంత విన్నాక తలకాయలు ఊపి 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 ఊపి, అయ్యగారు గింత తత్వం చెప్తేవి కదా, ఇంకా పండియవ నాకు. ఇది నా కొడుకు కావాలి. మరి ఇంత తత్వం చెప్తే ఇక పండియమంటే నీకేం పుట్టే అంటే, ఎంత చెప్పినా కొంచెమైనా ధార్మికమైనటువంటి లక్షణం లేకపోతే
అది ఎక్కదు కనుక గీతా బోధన చెయ్యాలి అనుకున్నాడు అర్జునుడికి పరమాత్మ. ఎంతసేపు చెప్పాడండి గీత? అప్పుడు కేవలం 2 గంటలు. ఎవరికి? అర్జునుడికి. మరి తాను 2 గంటలు చెప్పవలసిన గీత ద్వాపర యుగంలో ఉంది గనక ఆ గీత చెప్పే యోగ్యత, అధికారం నాకు ఎట్లా రావాలి? నేను ఆచరణ చేయకపోతే చెప్పడం ఎట్లా అని రామావతారంలో 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ 11,000 సంవత్సరాలు తాను రాజ్య పరిపాలన చేస్తూ మానవుడంటే ఏమిటి, మానవత్వం అంటే ఏమిటి, మానవుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలని ఆచరణలో పెట్టి 11,000 సంవత్సరాలు ఆచరించినాక 2 గంటల గీతోపదేశం చేసిండు ఈ యుగంలో. ఆచరణనే లేకపోతే ఆ ఉపదేశం ఎవడు వింటాడు కనుక అందుకోసం ఆచరించడంలో ఇతడు జిహ్ను. జనాన్ సంహారయతే ఆహ్నయేత్. దివ్యమైనటువంటి యొక్క నారాయణ నరులకు ఆశ్రయమైనవాడు. నారా ప్రపంచము, నారా ప్రాణములు, నారా జీవులు, నారా కనిపించే దృశ్యం. దీనికి ఆయన పేరేమి? ఆయన అంటే నడిపించువాడు అని ఒక దివ్యమైనటువంటి యొక్క అర్థాన్ని రాశారు. ఆపో నారాయణ స్థిత. ఏ రూపంలో ఉంటాడట నారాయణమూర్తి? ఎవడైనా కూడా నారాయణమూర్తి కావాలంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞం అంటే గుండం వేసుకొని ఇప్పటితేనా? కాదు కాదు, అది మనతోన అయ్యే యజ్ఞం కాదు. నెయ్యి ఒడుస్తుంది, ధాన్యం ఒడుస్తుంది, పొగ వస్తుంది, కానీ మనకు అది చెయ్యరాదు, అద్భుతంగా దాన్ని చేయరాదు. అందుకోసమే యజ్ఞం చేస్తే ఎవడు చేయాలంటే బాగా తెలిసిన వాడు చేయాలి. వంట యజ్ఞం కూడా అటువంటిదేనండి, పాకయజ్ఞం. మీరు ఇంతమంది కలిసి సత్సంగంలో విష్ణు సహస్రనామాన్ని వినడానికి కోసం ప్రసాదం తయారు కావాలి కనుక వంట మనిషిని పెట్టాం. ఎందుకు పెట్టాం? ఆయనకు చెయ్యవచ్చు కనుక. ఆయన చేస్తే మనకు తినబుద్ధి అవుతుంది కనుక. కానీ ఇంతమందిని సందా ఇచ్చిన మర్యాద. అందరం కలిపితే ఏమవుతుంది? అన్నం మనిషికో గంట పట్టుకొని అది అన్నంగా ఉండదు, లై తిరిగితే తయారవుతుంది. నేను నా పేరు రాయరి సందారం, నువ్వు రాసినవయా, హాయిగా కూర్చొని తిను, కానీ నువ్వేదో చేస్తా అనుకోకు. అందుకోసం ఇక్కడ దివ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క తత్వం ఏమిటి ఆయన బోధించడానికి 11,000 సంవత్సరాలు ఆచరించి బోధించినాడు ఈ ప్రపంచంలో. నారాయణాయ నమైత్యయమేవ సత్య సంసారఘోర విష సంహరణాయ మంత్ర. అందరూ అన్ని చేయలేరు, కానీ అన్ని చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. నాకేది చేత కాదు యజ్ఞం, ఆ యజ్ఞం కాదు మనం చేసేది, నామయజ్ఞం చేస్తే చాలు. భగవంతుని కూడా ఇష్టం ఏమిటట? నారాయణాయ నమ ఇత్యయమేవ సత్య సంసార ఘోర విష సంహరణాయ మంత్ర శృణ్వంతు భవ్యమతయోయ తయోస్థరాగా ఉచ్చైస్తరాముపదిశామ్య మూర్ధ్వయంతి. ఎంత అల్లకడిది మన నామం చెప్పుకోవడం, ఎంత కష్టమైందా యజ్ఞం చేయడం. మనకు అన్ని రకాల యజ్ఞాలు రావు. పాకయజ్ఞం కూడా చాలా గొప్పది, అందరూ చేయలేరు. అందుకోసమే చుట్టం రాగానే భర్త భార్య ఇద్దరు అనుకున్నాడు. ఇద్దరు కొంచెం పైసలు ఖర్చు పెట్టడానికి వెనక ముందు అయ్యేవాడు. అమ్మ చుట్టం వచ్చిండయా అన్నదట. అయితే ఒక పని చెయ్యి, 1 2 చెయ్యి, 2 1 చెయ్యి అన్నాడు. అవో 1ని 2 చెయ్యి, 2ని 1 చెయ్యి. ఆహా చేస్తా అంటే చుట్టం అనుకున్నట. ఆహా వీళ్ళు ఇంట్లో ఎంత ప్రేమ భార్యాభర్తలు 1ని 2 చేసి పెట్టలా, 2ని 1 చేసి పెట్టా అంటే వంట మొదలుపెట్టింది.
ఆ పొయ్యి కింద ఎంత మంట పెట్టిందంటే ఇక గింత అంత మంట మీద గిన్నె పెట్టింది. ఒకటిని రెండు చేసుకుంటే ఏంటంటే ఒకటే కూరను రెండు చేసింది. దాన్నే పులుసు చేసింది, దాన్నే కూర చేసింది. మరి రెండింటిని ఒకటి ఎట్లా చేసుకుంటే వంట మెల్లగా మొదలు పెడితే వీడు కూర్చున్నాడు చుట్టం వచ్చి ఉదయం 9 గంటలకు రాత్రి 9 వరకు దిగినాయి గిన్నెలు. 2 పూటలను ఒక్క పూట చేసి పారేసినారు. ఒక్క కూరను 2 రకాలుగా చేసింది. వీడికి ఏమైనా అర్థమైందా అనండి? ఒకటిని 2 చేయి, 2ని 1 చేయమంటే ఏమనుకున్నాడు? అదేందో పదార్థం అనుకున్నాడు. అందుకోసమై కొంతమంది చెప్పడంలో ఉండే అందం అది మనం తిన్నప్పుడు ఉండదు. మేము ఎప్పుడైనా వైష్ణవ సంప్రదాయంలో ఒకటి ఉందండి, కదంబం అంటుంటారు. అప్పుడప్పుడు మా బంధువులు వేములవాడలో ఉంటే వాళ్ళు కట్టర వైష్ణవ సంప్రదాయం. ఇంటి ముందర ఒక ఆయన ఉండేది. అయ్యగారు మీరు వాళ్ళు ఏం తిన్నారు? మేము కదంబం అంటు, అది ఇంత పెద్దదో అనుకున్నారు. అయ్యగారు కదంబం అంటే ఏమిటి? అది రహస్యం చెప్పరాదు. రహస్యమా? నాకు ఇంత పెట్టకపోతే ఎప్పుడన్నా చూద్దాం. 3 ఏళ్ల నుంచి వాళ్ళు అడుగుతుంటే ఎన్నడో నాడు ఇంత పెట్టిండు. అసలు కదంబం అంటే ఏమిటో తెలుసున? రాత్రి మిగిలిన కూరలు పప్పులను ఉంటాయి కదా, పొద్దున సజ్జన్నంలో అన్ని కలుపుకొని తినడు కదంబం. కానీ దాని పేరు మాత్రమే ఉన్నదంటే గొప్ప పేరున్నది, దానికి పేరు కదంబం. అందుకోసమే పరమాత్మ ఏది చేసినా కూడా ఇక్కడ నీవు కష్టపడి ఏమీ చేసుకోకు సుమా, సుఖంగా తరించు. నేను సుఖంగానే ఉన్నాను, మీరు సుఖంగానే ఉండాలి అని జీవుల కోసం చూస్తుంటాయట పరమాత్మ. అందుకే స్వామికి వాసుదేవ నారాయణ అని పేరు. 2 పేర్లు ఉన్నాయి. అంటే అంతటా వసించి ఉండగలిగిన వాడు ఆయననే. మనకు కొన్ని చోట్ల ఉండడం ఇష్టం కాదండి. ఇక్కడ కూర్చున్నాం సుఖంగా, చేపలలో జంపకాలలో కూర్చున్నాం, సుఖం అనిపిస్తుంది. ఏదిగా నీళ్ళలో పోయి కూర్చోండి ఒకసారి, గంట కూర్చుంటామా అంటుంటాం. కానీ ఆయనకు అట్లా కాదు. అది ఇష్టమే, ఇది ఇష్టం. నన్ను ఎక్కడ మీరు కూర్చోబెడితే నేను అక్కడ కూర్చుంటాను. అనేక బహుధర భక్తులని దివ్యమైనటువంటి యొక్క అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృష్యతి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధిధాదన. అనంతమైన నామరూపాలు కలవాడైన వాడు భగవంతుడు. ఒక్క రూపం లేదండి భగవంతుడు. ఎన్ని రూపాలు గలవాడంటే మనకు లెక్క పెట్టరాదు. మనకే కాదు, దేవతలకు లెక్క పెట్టరాదు. దేవతలకే కాదు, వేదాలకు లెక్క పెట్టరాదు. వేదాలకే కాదు, ప్రపంచంలో లోకాలలో ఎవ్వడు లెక్క పెట్టలేనన్ని రూపాలు కలిగినటువంటి వాడు, అన్ని రకాల నామాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. అప్రమేయాత్మ. ఆయన పుట్టడానికి కానీ ఈ లోకంలో నిర్వహణ చేయడానికి కానీ ఎవరి ప్రమేయము లేదు. సూర్యుడు ఉదయించడానికి ఎవరు కోరితే ఉదయిస్తున్నాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వర్షాలు. అందుకే భగవంతునికి నారాయణ స్వరూపం ఉదకం అంటుంటారు. భగవంతుడు కావాలంటే యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయాలంటే వర్షాలు వస్తాయి. అందుకే మనవాళ్ళు భగవద్గీతలో కూడా చెప్తుంటారు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. ఎవరైనా ఎండలు కొట్టాలని యజ్ఞం చేస్తున్నారండి లోకంలో? బాగా ఎండలు కొట్టాలి, అవసరం లేదు యజ్ఞానికి. ఎండలకు కొన్ని చలి బాగా పెట్టాలని యజ్ఞం చేస్తున్నారు ఎవడన్నా? చలి అదే పెడుతుంది, యజ్ఞంతో పని లేదు. కానీ వానలు కొట్టాలని మాత్రం యజ్ఞం చేస్తున్నారు, వర్ణయాగాలు. ఎందుకట? భగవంతుడు ఉదక స్వరూపుడు, నారాయణుడు ఉదక స్వరూపుడు. అది లేకపోతే, నీళ్లు లేకపోతే ఏమీ లేదు. ఆపోవాయుధకం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపః సంభ్రాడాపః విరాడాప స్వరాడాప ఛందాగు శాప. ఒక్క తీరుగా చెప్పలేదండి. శరీరం కడుక్కోవాలంటే ఏం కావాలి? నీళ్ళు. బట్టలు ఉతకాలంటే నీళ్లు. ఇల్లు గడగాలంటే, దాహం తీరానంటే
కరెంటు వెలగాలంటే, ప్రాక్టీలు నడవాలంటే, పశువులు తాగాలన్నా కూడా మరి ఆహారాలు వేరున్నాయి. సింహం ఆహారం వేరు, గోవు ఆహారం వేరు. కానీ సింహం తాగే నీళ్లు వేరు, గోవు తాగే నీళ్లు వేరున్నాయి. ఎక్కడ ఒక్కటే సుమా. ఆహారాలు వేరు కానీ నీళ్లు మాత్రం ఒక్కటే. అందుకోసం నారాయణమూర్తిని ఆరాధించాలి అంటే ఏం చేయాలి? మనం నీళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి, నదులను శుభ్రంగా ఉంచుకోవాలి, బావులను శుభ్రంగా ఉంచుకోవాలి. నదులలో స్నానాలు చేస్తే శరీరానికి ఉండే దోషాలు పోవాలి అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడికైనా గోదావరో, యమునకో, కావేరికో వెళ్ళి స్నానం చేద్దామంటే శుభ్రంగా ఉన్నాయా నీళ్ళు? పాడు చేసుకున్నాం మనం. పోనీ గాలిని పాడు చేసుకున్నాం. ఓ వేప చెట్టు ఉందా? చక్కగా గాలి కోసం పెట్టుకుంటున్నారా ఇంటికోటి? జాగనే లేదండి మాకు. మరి ఏం చేస్తున్నారు? బటన్ నొక్కితే గిరగిర నెత్తి మీద తిరుగుతుంది పంక. ఈ పంక ఏం చేస్తుందంటే పంకలోంచి గాలి రాదు, వస్తుందా? బయట గాలి అంటే ఆ గాలి, ఈ గాలి, మన గాలి, గాలి గాలి మొత్తం పోయి గాలి అవుతున్నది. ఆ గాలిని పీల్చుకుంటే మనం ఏమవుతున్నామంటే గాలి గాలి అయిపోతున్నాం. పరిస్థితి గాలి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, ఆహారం కలుషితం అయిపోయింది, చివరకు మాట కూడా కలుషితమే అయిపోయింది. మనకు వచ్చేది ఉంటే ఓ తీరు మాట్లాడుతున్నాం, మనం ఇచ్చేది ఉంటే ఇంకో తీరుగా మాట్లాడుతున్నాం. మరి ఎన్ని కలుషితాలు అయిపోయినా కూడా భగవంతుడు కలుషితమైనాడంటే, నాయన నేను కలుషితం కానివాడిని, కానీ నేను చెప్పినట్టు మీరు నడిస్తే, నా ఉపదేశాన్ని మీరు పాటిస్తే మీరు కూడా కలుషితము లేని వారు అవుతారు అని పరమాత్మ చెప్పారు.